మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారని అర్థం. అయితే మొదటిగా మనకి వ్యాస మహర్షి గురువుగా ఉద్భవించారు కాబట్టి గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎవరినైతే గురువులుగా భావించి మనం వారి దగ్గర గురువుగా మనం భావిస్తామో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ గురు పౌర్ణమి అనేది సెలబ్రేట్ చేస్తాం. అయితే గురువులు, సిద్ధులు, యోగులను కూడా గురువులుగా భావించి మనము గురు పౌర్ణమి చేస్తుంటాం. ఆ కోవలోకే ఆది శంకరాచార్యులు, అదేవిధంగా సాయిబాబాను కూడా గురువుగా భావించి గురు పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేస్తుంటాం. ప్రస్తుతం మనం సాయిబాబా దేవాలయం దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్ళి అక్కడ ప్రధాన అర్చకులతోని, అదేవిధంగా ఆలయ నిర్వాహకులతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఆలయ చైర్మన్ నందగోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ యొక్క టెంపుల్, అలాగే ఈరోజు యొక్క ప్రత్యేకమైన ఈరోజు యొక్క విశేషాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హిందూ సాంప్రదాయంలో, హిందూ పండుగలలో గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది సార్. సో ఏంటి సార్ ఈ యొక్క రోజు గురు పౌర్ణమికి ప్రత్యేకత? ఈ గురు పౌర్ణమి వేడుకలమ్మా సాయి అంటే సాయి సచ్చరిత్రలో కూడా ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకల గురించి చాలా గొప్పగా విశదీకరించారు. ఎందుకంటే ఎవరికైనా సరే మానవ మనుగడ సజీవంగా సాగాలంటే ఒక గురువు అనేవారు ఉండాలి. ఎవరు గురువు అనేవాళ్ళు? ఎవరు? దారి చూపే వ్యక్తి ఎవరైనా గురువే. ఆ దారి ఏ దారి? మంచి దారి. మంచి దారి చూపించిన ప్రతి ఒక్కరు కూడా గురువు కిందే లెక్క. కానీ బాబా కూడా ఒక గురువు ఉండేవారు, వెంకూసాని. ఆయన కూడా గురువాజ్ఞ పాటించాడు. కాబట్టి ఈరోజు లక్షలాది కోట్లాది మంది భక్తులు బాబా ఈరోజు గురు పౌర్ణమి వేడుకలను బాబా ఇదిగా గొప్పగా చేసుకుంటున్నారు. మనం ఈ యొక్క మందిరంలో గురు పౌర్ణమి వేడుకలతో పాటు శ్రీ సాయి సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నాం, ఆనవాయితీగా పెట్టుకున్నాం. షిరిడీలో అయితే ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయో, షిరిడీలో ఏ విధంగా శ్రీ సాయి సత్యనారాయణ వ్రతం చేస్తారో, షిరిడీలో ఏ విధంగా ఈరోజు బాజా భజంత్రీలతో బాబా నామస్మరణతో ఊరేగిస్తారో, అన్ని కార్యక్రమాలు చూచా తప్పకుండా ఈ యొక్క మందిరంలో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి భక్తులు వేలాదిగా చూస్తున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, బాబా తత్వం అన్నదానం, బాబా తత్వం అన్నదానం. అందుకని దాదాపు 4 నుంచి 5 వేల మందికి ఈరోజు అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. భక్తులు ఎక్కువ భాగం ప్రతి కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళే పాల్గొని చేస్తున్నారు. అందువల్లే కార్యక్రమం ఇంత జయప్రదంగా నడుస్తుందని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. అందువల్ల ఈ కార్యక్రమాలకు ఉన్నటువంటి విశేష ఆదరణ, గురు పౌర్ణమి ఆదరణ ఏ సాయి మందిరమైనా సరే, దత్తావతారాల్లో ఏ మందిరమైనా సరే, దత్త రూపాల్లో ఉన్నటువంటి 5 రూపాయలు ఏ రూపంలో ఉన్నా సరే ఆ మందిరాల్లో ఈ యొక్క వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అంటే గురు పౌర్ణమికి మనకి చాలా మంది దేవతలు ఉన్నారు, కానీ ప్రత్యేకించి సాయిబాబాకే మనము ఎక్కువ గురు పౌర్ణమి రోజు ప్రత్యేకించి పూజలు చేస్తారు. సో ఎందుకని? అంటే అమ్మా అది దత్త రూపాల్లో అంటే మళ్ళీ దత్త రూపాలు పోవాలంటే చాలా వెనుకపోవాలి మనం. ఈ దత్త అవతారాల్లో మొట్టమొదటి శ్రీపాద వల్లభ, ఇది 5వ అవతారం, 5వ రూపం. శ్రీపాద వల్లభులు మన ఆంధ్ర పిఠాపురంలో ఉన్నారు, నృసింహ సరస్వతి గానుగాపురంలో ఉన్నారు. ఈ దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి మందిరాల్లో ఈ భక్తుల వరవడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగతా టెంపుల్స్కు ఈరోజు వరకే గురు పౌర్ణమి అంటే ఈ దత్త రూపాల్లో ఉన్నటువంటి వారిని దర్శించుకుంటే గురువు ఆజ్ఞ మనకు దొరుకుతుంది, గురువు యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది, గురువు యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుంది భక్తుల నమ్మకం. కాబట్టి ఈ మందిరాల్లో ఎక్కువ భాగం భక్తులు వచ్చి తరిస్తారు, సేవిస్తారు, ఆయన అనుగ్రహం పొందుతారు. కాబట్టి ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఎవరికైనా చూడమో గురువు లేని విద్య మంచిది కాదంటారు. అందుకని గురువు ఆజ్ఞ, గురువు అనుగ్రహం, గురువు యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి భక్తులు గురువు కోసం పరితపిస్తూ ఉంటారు, ఆయన అనుగ్రహం కోసం, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరంపర, ఈ భక్త జనసందోహం వస్తూ ఉంటుంది. అది వేలాది మంది అంటే భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ దర్శించుకోవడానికి. సో ఇంకా ప్రత్యేకించి ఏమైనా పూజలు జరుపుతారా స్వామి ఈరోజు? మేము ఇక్కడ జరిగేది ఒక్కరోజే అమ్మా. షిరిడీలో అయితే 3 రోజులు చేస్తారు. ఎందుకంటే అది ప్రపంచానికంతా గొప్పది. మనం ఇక్కడ ఒక్కరోజే చేస్తాం, ఈ గురు పౌర్ణమి రోజే చేస్తాము. అంటే ఈ వేడుకలు ఇక్కడ మనం జరిగే ఉత్సవాల్లో షిరిడీలో ఏ విధంగా జరుగుతాయో
ఆ విధంగా అన్ని ఉత్సవాలు ఇక్కడ చేస్తాం. గురు పౌర్ణమి 3 రోజులు, ఒకరోజే చేస్తాము. ఈరోజు ఉదయం 5:30 నుంచి కార్యక్రమాలు, రాత్రి 9 వరకు, నైట్ హారతి వరకు కూడా కార్యక్రమాలు చాలా చక్కగా గొప్పగా చేస్తాము. ఏ మందిరంలో లేని విధముగా ఈ మందిరంలో చేయబడితే, అందుకని భక్తుల యొక్క రష్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా భక్తుల యొక్క సుఖ సంతోషాలు ఉండాలని, భక్తులకు మంచి దర్శనం జరగాలని, భక్తులు మంచి అన్నప్రసాదం తిని తృప్తిగా పోవాలనే ఉద్దేశంతో మా ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఈరోజు ఇక్కడ వాళ్ళు వీళ్ళు నేను ప్రతి ఒక్కరు కూడా బాబా అనుగ్రహం మీకు ఉండాలని, భక్తులకు ఉండాలని కోరుకుంటారే కానీ మాకు ఉండాలని కోరుకోరు. గురు పౌర్ణమి రోజు గురువుల్ని ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన హిందూ పండగలలో గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. దత్త రూపాలలో ఒకరైన సాయిబాబా అంటే 5వ రూపంగా చెప్తారు. ఆ రోజు అశేషంగా భక్తులు సాయిబాబా ఒక టెంపుల్కి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి దత్తాత్రేయుడు యొక్క రూపమే కాబట్టి సాయిబాబా ఆయన ఒక గురువుగా గుర్తించి ఈరోజు గురు పౌర్ణమికి చాలామంది భక్తులు సాయిబాబాని దర్శించుకుంటారని చెప్పి ఆలయ నిర్వాహకులు మనతో చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.